శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 23వ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3 పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందే దినం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 23, సంవత్సరం 2025, తిథి శుక్లపక్షం తృతీయ, నక్షత్రం మూల, కరణం గజర, పక్షం శుక్లపక్షం, యోగం తృతి, రోజు ఆదివారం. అదేవిధంగా అభిజిత్ కాలం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:24 వరకు, అమృత కాలం మధ్యాహ్నం 12:24 నుండి 2:11 వరకు. అదేవిధంగా దుర్ముహూర్తం సాయంత్రం 4:06 నుండి సాయంత్రం 5:51 వరకు. అదేవిధంగా రాహుకాలం సాయంత్రం 4:12 నుండి 5:35 వరకు. యమగండం మధ్యాహ్నం 12:02 నుండి 1:25 వరకు. ఈ రోజు దిశ తూర్పు దిశ, అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:29, సూర్యాస్తమయం 5:35. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది, ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది, అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు తొలగున, అనవసరమైనటువంటి ఖర్చులు తొలగున, సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగున, కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. శుభయోగాలు ఏర్పడిన, విజయ సిద్ధి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. ధైర్య సాహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. మీ యొక్క నిర్ణయాలు పెద్దలు అంగీకారం లభిస్తుంది. కీలక వ్యవహారాలలో మీరు ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది. ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. తోటివారి సహకారం లభిస్తుంది. మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు. ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అదేవిధంగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందున, ఆర్థిక వ్యవహారాలు బాగుండిన, వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన, సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడతారు. వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. ధన వస్తువాహన లాభాలు ఏర్పడిన, సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయటపడతారు. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. స్వస్థాన ప్రాప్తి కలదు. అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. శుభ కార్యక్రమాలలో
పాల్గొంటారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. అదేవిధంగా ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అప్రమత్తంగా ముందుకు సాగుతారు. సౌమ్యంగా వ్యవహరిస్తారు. అదేవిధంగా కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే చాలా మంచిది. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. సమాజంలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగాలు ఏర్పడిన చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు సిద్ధిస్తాయి. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులు సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. మీ యొక్క మనోధైర్యమే మిమ్మల్ని గెలిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన నూతన పద్ధతులను అవలంబిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఊరట లభిస్తుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన వ్యాపార బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. మనోబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. అదేవిధంగా బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. పురోగతి ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు. రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది. సోదరుల సహాయంతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. పనుల్లో స్పష్టత పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు తొలగున కలహాలు తొలగున ఏ పనిని ప్రారంభించినా అది పూర్తయ్యే వరకు పట్టు వదలవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క రంగాల్లో విజయాలను సాధిస్తారు. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది. అవసరానికి పనులు పూర్తి చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు. మృదు సంభాషణ అవసరం. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దైవ అనుగ్రహంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో నూతన ఆనందంతో లాభాలను అందుకుంటారు. ప్రయాణాలలో లాభాలు ఏర్పడిన అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలను వింటారు. దైవ బలం రక్షిస్తుంది. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆదాయం బాగుంటుంది. సన్నిహితుల సహకారం లభిస్తుంది. పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అదేవిధంగా సమాజంలో కీర్తిని గడిస్తారు. మంచి మర్యాదతో ముందుకు సాగుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.